టీటీడీ చరిత్రలోనే కనీవిని ఎరుగని నిర్లక్ష్యం. సర్కార్ వైఫల్యానికి 6 భక్తులు బలయ్యారు. వైకుంఠ ఏకాదశికి లక్షల మంది వస్తారని తెలిసినా కూడా టీటీడీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వెరసి క్యూ లైన్లలో తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోయారు. మరి కాసేపట్లో పద్మావతి మెడికల్ కాలేజ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని పద్మావతి మెడికల్ కాలేజ్ నుంచి క్షతగాత్రులను ఆగమేఘాల మీద డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ విజువల్స్ కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో వైఎస్ జగన్ వస్తున్నారని అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వచ్చి వారిని పరామర్శించి ఘటన జరిగిన తీరుతెన్నులు ఆయన తెలుసుకోబోతున్నారు. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఎలాంటి సహాయం అందింది, ఆ రోజు నిన్న ఘటన ఏ విధంగా జరిగింది, ఇలాంటి అన్ని అంశాల గురించి క్షతగాత్రులతో ఆయన మాట్లాడబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పద్మావతి మెడికల్ కాలేజ్ నుంచి క్షతగాత్రులను ఆగమేఘాల మీద డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్నారు అధికారులు. డిశ్చార్జ్ చేసి పంపిస్తున్న విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే ఆయన తిరుపతికి బయలుదేరిన పరిస్థితి. ఏ క్షణమైనా తిరుపతికి చేరుకోబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం తెలుసుకున్న అధికారులు పద్మావతి మెడికల్ కాలేజ్ నుంచి క్షతగాత్రులను డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్నారు. పద్మావతి మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. పద్మావతి మెడికల్ కాలేజ్ నుంచి క్షతగాత్రులను డిశ్చార్జ్ చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా పద్మావతి మెడికల్ కాలేజ్లో చికిత్స కోసం అడ్మిట్ చేశారు. వాళ్ళందరినీ ఆగమేఘాల మీద డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్న వైనం ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. పద్మావతి మెడికల్ కాలేజ్కి కాసేపట్లో చేరుకోబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేణిగుంట విమానాశ్రయంలో ఇప్పటికే ల్యాండ్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. తిరుపతి చేరుకున్నారు ఆయన. ఏ క్షణంలోనైనా పద్మావతి మెడికల్ కాలేజ్ దగ్గరకు వచ్చి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని ఆయన పరామర్శించబోతున్నారు. వెంటనే ఈ విషయం తెలుసుకున్న అధికారులు క్షతగాత్రులను ఆగమేఘాల మీద డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ జగన్ వస్తున్నారని పద్మావతి మెడికల్ కాలేజ్ నుంచి క్షతగాత్రులను ఆగమేఘాల మీద డిశ్చార్జ్ చేసి మరీ పంపించేస్తున్నారు అధికారులు. పద్మావతి మెడికల్ కాలేజ్ దగ్గరే ఉన్నారు మా కరెస్పాండెంట్ ప్రసాద్. ప్రసాద్, చెప్పండి, ఏ క్షణంలోనైనా వైఎస్ జగన్ అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకని అంత ఆగమేఘాల మీద డిశ్చార్జ్ చేసేస్తున్న పరిస్థితి? వీళ్ళకి నిజంగానే చికిత్స పూర్తయిందా? వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏమంటున్నారు డాక్టర్లు, ఏమంటున్నారు అధికారులు, ఏమంటున్నారు? మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న తొక్కిసాట్లో చనిపోయించారో వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి, అదేవిధంగా క్షతగాత్రులను కూడా పరామర్శించడానికి తిరుపతి హాస్పిటల్ దగ్గర కూడా రానున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, టీం కావచ్చు రాబోతున్నారు. మరోపక్క ఎప్పుడైతే వైఎస్ జగన్ పర్యటన ఇక్కడికి వస్తున్నారని తెలియడంతో హుటాహుటిన అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుని లోపల ఉన్న వారితో మాట్లాడడం జరిగింది. అనంతరం డాక్టర్లు కూడా పలు సూచనలు ఇచ్చారు. వెంటనే సీఎం జగన్ పర్యటన సందర్భంగా వచ్చే లోపల ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రసాద్, ఒక విషయం చెప్పండి, ఇటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడు, ఇంతమంది గాయపడి ఉన్నప్పుడు ఒక సాటి మనిషి కింద మేము ఉన్నాము, మేమంతా ఉన్నాము, మీరు ఇబ్బంది పడకండి అనే ఒక భరోసా కల్పించడం అనేది నాయకుల బాధ్యత. దాంట్లో కూడా రాజకీయం చేసే పరిస్థితి కనిపిస్తోంది మనకి.
మనం చూస్తాం ప్రత్యక్షంగా ఇక్కడ శవ రాజకీయాలు అనేది ఇక్కడ చేస్తున్నారు. మనకు పేటకలమైపోతుంది. ఎందుకంటే నిన్న దారుణంగా ఇక్కడ టీటీడీ వైపులు కావచ్చు, పోలీస్ భద్రతా వైపులు అన్ని స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 6 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి చనిపోయారు. వీళ్ళు 12 నుంచి కూడా వచ్చి వాళ్ళని కలిశారు, పరామర్శించారు. కానీ వైఎస్ జగన్ ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందని చెప్పడంతోనే అక్కడ ఉన్న వారిని వెంటనే డిశ్చార్జ్ చేస్తున్నారు. ఒక్కొక్కరిగా అక్కడి నుంచి తరలిస్తున్నారు. డెడ్ బాడీస్ కూడా ఇప్పటికే వాళ్ళ ప్రాంతాలకు కూడా తరలించారు. ఒకటినా మరొక లోపల చికిత్స చక్రవర్తులను కూడా వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేస్తున్నారు. మన విజువల్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఇలా చేయడం అనేది ఇక్కడ ఏదైతే మనం వైఎస్ జగన్ వస్తే అక్కడ క్రైమ్ జరుగుతుంది, వాళ్ళ యొక్క మనోభావాలు ఇక్కడ చెత్తగాతులు ఎవరైతే వాళ్ళు కలిస్తే మరింత ఇబ్బందికరంగా మారుతుంది అనే ఉద్దేశంతో హుటాహుటిన ఇక్కడ సీఎం చంద్రబాబు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా లోపల ఉన్నారు. వైఎస్ జగన్ పర్యటన వస్తుందని తెలిసి దాదాపు గంటకు పైగా హాస్పిటల్లోనే ఉన్నాడు. మరోపక్క లోపల ఉన్న పేషెంట్ కూడా డిశ్చార్జ్ చేస్తున్నారు. దీన్ని బట్టి మనం చూడొచ్చు లోపల డాక్టర్లకు ఎలాంటి సూచనలు చేశారు, ఎందుకు డిశ్చార్జ్ చేసేందుకు ప్రత్యేకంగా ఇక్కడ చూడొచ్చు. దీంతో తిరుమలని ఒక రాజకీయ వేదిక వాడుకోవడం, శవ రాజకీయాలు చేయడం అనేది కూటమి ప్రభుత్వానికి అలవాటు అయిపోయినట్టుగా మనం ప్రసాద్ నిన్న నుంచి చూస్తున్నాం. టీటీడీ పైన, పోలీసుల పైన, ప్రభుత్వం పైన మండిపడుతున్న పరిస్థితి. కనీసం ఏర్పాట్లు చేయరా, ఈ రకంగా ఒక చోట పెట్టి తోసేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత జరిగిన సహాయక చర్యల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ లాంటి ఒక నాయకుడు వస్తే ఖచ్చితంగా జరిగిన ఘటనల మీద వీళ్ళ నిర్లక్ష్యం గురించి క్షతగాత్రులంతా చెప్పే పరిస్థితి. దానికి భయపడి వాళ్ళని పంపించేస్తున్నారా? వాస్తవం ఇదైతే. ఎందుకంటే నిన్న మనం చూసాం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తాం, భక్తులు రండి అనేసి స్వాగతించింది. కానీ అక్కడ ప్రత్యక్షంగా చూసినట్లయితే భక్తులకి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. దాదాపు నిన్న ఏదైతే జరిగిన ఘటన ఉందో వైరాగపట్లలో రామానాయుడు స్కూల్ దగ్గర పార్క్ లోపల దాదాపు 4 నుంచి 5,000 మంది అనేసి అంటున్నారు. కానీ కలెక్టర్ మాత్రం 2 నుంచి 2,500 మంది భక్తులు ఒకసారిగా రావడం వల్ల 2 నుంచి 2,500 మంది భక్తులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ భద్రతా వ్యవస్థ ఉందంటే ఏ మేరకు అక్కడ సౌకర్యాలు కల్పించారనేది ఇక్కడ పేటకలమైపోతుంది. మరోపక్క ఎవరైతే మరణించారో ఆ కుటుంబ సభ్యుల రోదన మరింత దారుణంగా ఉంది. వాళ్ళకి అండగా ఉండాలనేసి వాళ్ళకి వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోవడానికి ఎక్కడైతే జరిగిన దాని మీద మాట్లాడడానికి ఎప్పుడైతే సీఎం జగన్ మాజీ సీఎం జగన్ ఇక్కడికి రావాలనుకున్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా కూటమి ప్రభుత్వంలో నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు హుటాహుటిన ఈ ప్రాంతానికి చేరుకుని అక్కడ ఉన్న వారితో మాట్లాడి డాక్టర్ని కూడా ఇక్కడున్న క్షతగాతులను కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ కలిస్తే అక్కడ జరిగిన ఏదైతే నిర్లక్ష్యం ఉందో అక్కడ పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఇవన్నీ కూడా ఆయన తెలియజేస్తారు. సానుభూతి పొందుతాడనే ఉద్దేశంతో వెంటనే కూడా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దాదాపు 4 పేషెంట్లు ఇప్పటికే పంపించారు. ఐసీయూలో 3 పేషెంట్లు ఉన్నారు. వాళ్ళని కూడా ఐసీయూలో ఉన్న పేషెంట్ మాత్రం ట్రీట్మెంట్ ఇస్తారు. మిగతా వాళ్ళని కూడా బయట పంపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి కొన్ని క్షణాల్లో ఇప్పటికే ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు. మరి కొన్ని నిమిషాల్లో ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. ప్రసాద్, ఒక విషయం చెప్పండి. ఈ విజువల్స్ మనకి చాలా క్లియర్ గా కనబడుతున్నాయి. ఏదో ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు ఇవన్నీ కారణం కాదు. స్వయంగా ఎవరైతే భక్తులు ఇబ్బంది పడ్డారో, ఎవరైతే గాయపడ్డారో వాళ్ళంతా చెప్తున్నది. ఇందులో రాజకీయం ఏమాత్రం లేని పరిస్థితి. ఏం జరిగింది ప్రసాద్ ఎగ్జాక్ట్ గా? ఎందుకని ఈసారి టీటీడీ ఫెయిల్ అయిందంటే ఏం చెప్తారు? క్షతగాత్రులు వాళ్ళ మాటల్లో ఆఫ్ ద రికార్డ్ ఏమంటున్నారు ప్రసాద్? ముఖ్యంగా మనం చూసాం ప్రతి ఏడాది కూడా ఇక్కడ టీటీడీ ఇలా టికెట్లు ఇవ్వడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. గతంలో కూడా జరిగింది. ఎందుకంటే ఎక్కువ జనాలు వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి టికెట్లు కేటాయించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పుడు వైకుంఠ ఏకాదశి దర్శనానికి టీటీడీ దాదాపు 1,40,000 టికెట్లు ఇవ్వడానికి 3 రోజులకు సంబంధించి టీటీడీ ఏర్పాట్లు చేసింది. దాదాపు ఓవరాల్ గా మొత్తం చూస్తే 40 నుంచి 50,000 మంది కూడా భక్తులు ఈ అన్ని కేంద్రాల వరకు వచ్చిన పరిస్థితి. కానీ వీళ్ళని కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైంది. టీటీడీ అధికారులు చేసిన సౌకర్యాలు కానీ వాళ్ళ ప్లాన్ అన్ని కూడా తేటతెల్లమైంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా ఒక పక్క టీటీడీ చైర్మన్ కావచ్చు, మరొక టీటీడీ శ్యామారావు కావచ్చు, అదేవిధంగా అర్చనరావు కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, వీళ్ళ మధ్య పూర్తిగా సమన్వయ లోపం అనేది వీళ్ళు స్పష్టంగా తెలుస్తుంది. నిన్న రాత్రి కూడా టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. టీటీడీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ తొక్కిసలాట జరిగింది. ముందుగానే నేను హెచ్చరించినా పట్టించుకోలేదు అనేది టీటీడీ చైర్మన్ స్వయంగా చెప్పారు. దీన్ని బట్టి మనం చూడొచ్చు వీళ్ళ మధ్య సమన్వయం లేదనేది స్పష్టంగా జరుగుతుంది. వీళ్ళ మధ్య ఆధిపత్య పోరుకి ఇక్కడ భక్తుల ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా తీవ్రమైన ఆవేదన
మహిళలకు సంబంధించి మాట్లాడుతూ తనకి పిల్లలు లేరు, మాకు ఎవరు లేరు, ఉన్నది నేను మా ఆయన మేము తొక్కిస్టాట్లో చనిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి మాకు ఇప్పుడు దిక్కెవరు అనేసి తీవ్ర ఆవేదన కల్పించిన పరిస్థితి మనం ప్రత్యేకంగా వచ్చింది. అసలు తనతో పాటు వచ్చిన తన ఆడపడుచుని పోగొట్టుకొని ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి నేను ఏం చూపించాలి అని తీవ్రంగా కల్పించిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. ఇవన్నీ చూసినా కూడా టీటీ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకుల్లో మార్పు అయితే కనిపిస్తున్న పరిస్థితి లేదు. ఇలాంటి శవ రాజకీయాలకి ఇక్కడ నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ప్రస్తుతం జరిగిన ఘటన మీద బాధితుల్ని పరామర్శడానికి వైఎస్ జగన్ వస్తున్నాడు, దీన్ని కూడా రాజకీయం చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. దీన్ని ప్రసాద్, ఘటన జరిగిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ కూడా ఎక్కడ కూడా వీళ్ళ పట్ల ఒక రకమైన ఎంపతి కానీ లేకపోతే అరే ఇంత దారుణం జరిగిందనే బాధ కానీ ఏ ఒక్కరిలో కూడా కనిపించని పరిస్థితి. ఏదో తూతు మంత్రంగా వచ్చి వాళ్ళని పరామర్శించి వెళ్ళిపోతున్న ఘటన కూడా మనం చూస్తున్నాం. ఒకళ్ళేమో కుట్రకోణం ఉందేమో అని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అంటారు, ఒకళ్ళేమో మాకు అనుమానాలు ఉన్నాయి నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నానంటున్నారు తప్ప ఎక్కడ బాధ కనబట్లేదు. అరే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారే, ఇంతమంది ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారే, ఇది ఎలా జరిగింది అనే ఒక ఇది లేదు వాళ్ళలో. ఎందుకని? వాళ్ళైతే వాస్తవమే వచ్చిన మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇతర సభ్యులు కావచ్చు, వచ్చి వాళ్ళని కంటి తుడుపు చర్యగా పరామర్శించడమే కానీ వాళ్ళకి పూర్తిగా నిజంగా వాళ్ళకి ఆశ్రయంగా ఉండడం అనే వాళ్ళకి భక్తులకి అండగా ఉంటాం అనేది మాత్రం భక్తుల్లో ఎక్కడా నమ్మకం కలగలేదు. ఎందుకంటే జరిగిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి అధికారులు కావచ్చు, ఇటు నాయకులు కావచ్చు పోటీ పడుతున్నారు కానీ నష్టం జరిగిన భక్తులకి మాత్రం న్యాయం చేసే దిశగా వీళ్ళు ఆలోచించడం లేదు. తప్పు జరిగిన తర్వాత కూడా భక్తులకి అవసరమైన చికిత్స అందించడం కావచ్చు, అక్కడ 108 అంబులెన్సులు కావచ్చు, ఇవన్నిటి కూడా తీసుకురావడానికి చాలా ఆలస్యమైంది. దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒక పక్క భక్తులు ఆవేదన చెందుతుంటే మరోపక్క తమిళనాడు నుంచి శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గర ఉన్న కౌంటర్ లో రాత్రి తొక్కిసలాట్లో మల్లిక అనే ఒక మహిళ చనిపోయింది. కానీ అక్కడ ఆ ఎఫ్ఐఆర్ లో మాత్రం ఆమె అనారోగ్యం కారణంగా చనిపోయింది అంటూ కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీవ్ర మనోవేదన గురిచేసింది. ఎందుకంటే తొక్కిసలాట్లో కళ్ళ ముందర చనిపోయిన తన భార్యకి ఇక్కడ అనారోగ్యం కారణంగా చనిపోయిందని ఎఫ్ఐఆర్ లో చేయడం ఏంటి? దీని మీద భక్తులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. మా ఉసురు వీళ్ళకి తగులుతుంది, ఇలాంటి చేస్తారా అనేసి ఇతర రాష్ట్రాల నుంచి సోమవారం దర్శనానికి వస్తే ఇలాంటి పరిస్థితి మాకు నెప్పిస్తారా, మాకు న్యాయం జరగదు, మా శాపం మీకు తగులుతుందని కూడా పెద్ద ఎత్తున అతను మాట్లాడడం జరిగింది. ఇలా భక్తులు కంటి తుడుపు చర్య చేసుకోవడానికే ఇక్కడికి వచ్చిన నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా వచ్చారు. కానీ వాళ్ళకి నిజంగా ఆసరాగా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పడంలో మాత్రం ఇప్పుడున్న మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, అదేవిధంగా టీడీ పూర్తిగా విఫలమైన పరిస్థితి ఉంది. ప్రసాద్, ఇప్పుడు పద్మావతి మెడికల్ కాలేజ్ నుంచి క్షతగాత్రులందరినీ డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఎంతమంది ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు, ఎంతమంది కొంత ఎక్కువ వైద్య చికిత్స, సుదీర్ఘకాలం వైద్య చికిత్స అవసరమయ్యే వాళ్ళు ఉన్నారు, ఎంతమందిని పంపించేస్తున్నారు, మీకు ఏమైనా వివరాలు తెలుస్తున్నాయా ప్రసాద్? పద్మావతి మెడికల్ కాలేజ్ నుంచి క్షతగాత్రులను డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్నారు. మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పద్మావతి మెడికల్ కాలేజ్ దగ్గరకు రాబోతున్నారు. క్షతగాత్రులందరినీ కూడా ఆయన పరామర్శించబోతున్నారు. దీంతో వాళ్ళు ఏం చెప్తారో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనే ఒక భయమో ఆందోళన ఉందేమో తెలియదు. కానీ ప్రస్తుతం అలాంటి క్షతగాత్రులందరినీ కూడా డిశ్చార్జ్ చేసి ఆగమేఘాల మీద పంపించేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఆ విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అక్కడ ఎస్కార్ట్ తోటి, పోలీస్ సిబ్బంది తోటి, మరి డాక్టర్లు ఆదేశాల ప్రకారం అక్కడ నర్సింగ్ సిబ్బంది కూడా మనకి అటెండర్స్ కనిపిస్తున్నారు. జాగ్రత్తగా వాళ్ళని అక్కడ నుంచి హాస్పిటల్ బయటికి తీసుకొచ్చి మరీ పంపించేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. తొక్కిసలాట ఘటనలో చాలా మంది గాయపడ్డారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం పద్మావతి మెడికల్ కాలేజ్లోనే ఉన్నారు. తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నారు. అటువంటి వారిని ప్రస్తుతం డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్న పరిస్థితి. ఏ క్షణమైనా పద్మావతి మెడికల్ కాలేజ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళని పరామర్శించి అసలు ఘటనకు సంబంధించి ఏం జరిగింది, ఏ విధంగా మీకు ఈ రకంగా గాయాలయ్యాయి అని తెలుసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేస్తున్న దృశ్యాలు, డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయితే ఎంతమంది పద్మావతి మెడికల్ కాలేజ్లో ఉన్నారు, ఎవరెవరిని డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్నారు, ఎక్కడికి పంపిస్తున్నారు, ఈ అన్ని వివరాలు కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది.
పూర్తి డీటెయిల్స్ అందిస్తారు సతీష్ మనకి అందుబాటులో ఉన్నారు. సతీష్, చూస్తున్నాం ఎందుకింత ఉలుకు కనిపిస్తోంది? ఘటన జరిగినప్పటి నుంచి సరైన చర్యలు తీసుకోకపోగా ప్రస్తుతం వాళ్ళు గాయాల పాలై ఉన్నారు, వాళ్ళకి ప్రస్తుతం మెడికల్ అటెన్షన్ అవసరం, అటువంటి వాళ్ళని డిశ్చార్జ్ చేసి పంపించేస్తున్న పరిస్థితి.